ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక గొప్ప కోట్. లెర్న్ యాజ్ ఇఫ్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్, లివ్ లైక్ యూ విల్ డై టుమారో, గివెన్ బై మహాత్మా గాంధీ. ఈ కోట్ని మనం యాజ్ యూజువల్గా కీవర్డ్స్లో కాకుండా సెంటెన్సెస్గా బ్రేక్ చేద్దాం, మోర్ మీనింగ్ఫుల్గా మనకు అర్థం కావడం కోసం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కోట్, లెర్న్ యాజ్ ఇఫ్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్. దీన్ని ఎగ్జాక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఏదైనా మీరు ఎప్పటికీ జీవిస్తారని నేర్చుకోండి అని. దీన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఏదైనా ఒక విషయం గురించి నేర్చుకునేప్పుడు మనం ఎప్పటికీ ఉంటామని, ఆ నేర్చుకునేది మనకు ఎప్పటికీ అవసరమైనది అని మనం అనుకుని దాన్ని నేర్చుకుంటూ ఉంటే, మనలో ఉన్న అత్యంత ఏకాగ్రత దాని మీద నిలబడి దాన్ని ఎంతో బాగా నేర్చుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా మనిషి జీవితమే 3 నాళ్ల ముచ్చట అని, లేదా నేర్చుకోబోయేది మనకు అసలు ఎన్ని సంవత్సరాలకు యూజ్ అయ్యిద్ది అని, మనిషి లైఫే చాలా అన్సర్టైన్ అని, అందులో ఇలాంటివి నేర్చుకుని గొప్పగా చేసేది ఏముందిలే అనుకుంటే, అక్కడే మన ఏకాగ్రత చాలా లోపించి మనం నేర్చుకోబోయే విషయం మీద అంత పట్టు సాధించలేం. ఎంతో మంది మేధావులు అయ్యారన్నా, సైంటిస్టులు అయ్యి ఎన్నో సాధించారన్నా, అవన్నీ వారు ఒక దృఢమైన సంకల్పం, సడలని ఏకాగ్రత వల్లనే చేయగలిగారు. సో ఆ ఏకాగ్రతని కోల్పోకుండా ఇది ఎప్పటికీ కావాల్సింది అని, అలాగే మనం ఎప్పటికీ జీవిస్తామని సంకల్పంతో నేర్చుకోవాలి అని ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ నుంచి మనకు తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ ఆఫ్ ది కోట్, లివ్ లైక్ యూ విల్ డై టుమారో. దీన్ని కూడా ఎగ్జాక్ట్గా తెలుగులోకి అనువదిస్తే, రేపే చనిపోతున్నాము అని మనం జీవించాలి అని. ఇది చాలా పెద్ద అర్థం వచ్చే స్టేట్మెంట్. అలాగే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తే కానీ దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. రేపే చనిపోతాం అని జీవించడం అని గాంధీ గారు అన్న మాటకి చాలా అర్థాలు చెప్పొచ్చు. వాటిలో కొన్ని చెప్పాలంటే, ఒకటవది, ఈ రోజు చివరి రోజు అని మనకు అనిపించినప్పుడు ఎవరేమనుకుంటారో అని కాకుండా మనకు నచ్చినట్లు మనం జీవించగలం. ఇలా ఒక్కరోజు జీవించినా కానీ ఆ రోజు రాత్రికి మనకి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెండవది, మనం ఏదైనా ఒక విషయాన్ని అండ్ అది తప్పక చేయాల్సిన విషయం అయినప్పటికీ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అదే రేపు అనేది మనకు లేదు అని, మనల్ని నమ్ముకున్న వారు ఆ పని జరగని కారణంగా బాధలు పడతారని అనుకున్నప్పుడు ఎలాంటి జాప్యం చేయకుండా అది చేయాలి అని అనిపిస్తుంది, చేస్తాం కూడా. మూడవదిగా, ఆధ్యాత్మికత గురించి, దైవం గురించి ఎప్పుడూ మనం ఈ ఏజ్లో కాదు, వీళ్ళేంటి మరీ ముసలోళ్ళలాగా ఇప్పుడే రామాయణ మహాభారతాలు చదువుకుంటున్నారని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా మందికి ఆ ముసలితనమే రాకపోవచ్చు. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వలన, పెస్టిసైడ్స్ ఎక్కువ కలిగిన ఆహారం తినడం వలన, లేక ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వలన. అలాంటప్పుడు వారు దైవం గురించి ఎలాంటి అర్థవంతమైన విషయాలు తెలుసుకోలేకపోతారు. అదే వారు ఎర్లీ స్టేజ్లోనే వారికి రేపు అనేది లేదు అన్నట్లు దైవం గురించి, గ్రంథాల గురించి, అంటే పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుంటే, వారికి తప్పేంటి, ఒప్పేంటి, ధర్మం అని దేన్ని అంటారు అని, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా తెలిసి సమాజం పట్ల, స్త్రీల పట్ల, పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. ఇలా మనం చాలానే చెప్పుకుంటూ పోవచ్చు. మీరు గనక ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే, మీ జీవితంలో ఎన్ని విషయాలు చేయాలి అని, ఎలా చేయాలి అని మీకే తెలిసి వస్తుంది, ఒకవేళ రేపు అనేది మీ జీవితంలో లేదు అని మీరు భావిస్తే. ఇప్పుడు మనం మొత్తం కోట్, లెర్న్ యాజ్ ఇఫ్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్, లివ్ లైక్ యూ విల్ డై టుమారోని సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏదైనా ఎప్పటికీ జీవిస్తామని ఎంతో ఏకాగ్రతతో నేర్చుకోండి. అలాగే మీరు రేపే చనిపోతున్నారని ఎంతో సంతోషంతో జీవించండి. ఇదే దీని అర్థం. ఈ మొత్తం కోట్లో ఒక రిథం కూడా ఉంది. అదేంటంటే, జీవిస్తామని నేర్చుకోండి, చనిపోతామని జీవించండి. ఈ రెండిటి వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోండి, కొంచెం డీప్గా ఆలోచించండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.